మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏపీ 8th క్లాస్ FA3 మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇంకా ఎవరైనా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైకులు టార్గెట్ అనమాట. సో మనకి ఫస్ట్ రౌండ్ చూసుకున్నట్లయితే మనకి ఒక బిట్ ఇచ్చారు, దానికి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఆప్షన్ సూటబుల్ అయితే ఆ ఆప్షన్ అనేది మనకి బ్రాకెట్లో రాయమని చెప్తారు. మనకి మొత్తం 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ చెప్పిన మొత్తం కలిపి 5 మార్క్స్ అన్నమాట. సో మనకి నెక్స్ట్ రౌండ్ చూసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఒక 5 బ్లాంక్స్ ఇస్తాడు. ఆ 5 బ్లాంక్స్లో ఏదైతే సూటబుల్ అవుతుందో అది ఆ బ్లాంక్లో రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ చెప్పిన మొత్తం కలిపి 5 మార్క్స్ అన్నమాట. 1 మార్క్ చెప్పిన మొత్తం కలిపి 5 మార్క్స్. అండ్ నెక్స్ట్ రౌండ్ చూసుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 3 ఇస్తారు. ఆ 3 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ చెప్పిన మొత్తం 6 మార్క్స్ అనమాట. ఈ పేపర్లో అయితే ది ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1296 ఇఫ్ వన్ ఆఫ్ నెంబర్ ఈజ్ 16 టైమ్స్ ఆఫ్ అదర్ ఫైండ్ 2 నెంబర్స్ అని ఇచ్చాడు. క్వశ్చన్ కూడా ఇచ్చాడనమాట. ఈ విధంగా ఒక 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ చెప్పి మొత్తం కలిపి 6 మార్క్స్. అండ్ నెక్స్ట్ రౌండ్ చూసుకుంటే సాల్వ్ ద ఫాలోయింగ్, మనకి ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 2 క్వశ్చన్లో ఏదో ఒకటి రాస్తే చాలు, ఆ క్వశ్చన్కి 4 మార్క్స్ అన్నమాట. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు మ్యాథ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ మోడల్లో మీకు క్వశ్చన్స్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ప్రీవియస్ ఇయర్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఇయర్ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా. సో ఇది మరొకసారి చెప్తున్నాను, ఇది ప్రీవియస్ ఇయర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఇది ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అయితే కాదు, మీకు ఒక మోడల్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో దిస్ పేపర్ ఓన్లీ ఫర్ మోడల్, నాట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ డే.